హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇవాళైతే మన తోటకు వచ్చినాము. అయితే ఇలా కొన్ని ఉన్నాయి. తోటకూర ఉంది, కొత్తిమీర ఉంది, అట్లనే మనకి వంకాయలు కూడా ఉన్నాయి. అవన్నీ తెంపుకుందాము. ఇంకా చూద్దాం, తెంపుకుంటప్పుడు ఇంకేమేమి కనిపిస్తే అవన్నీ ఈరోజు హార్వెస్టింగ్ చేసుకుందాం. సరేనా? చూడండి ఎంత మంచిగా వచ్చింది. సూపర్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇగో పొడుగు వంకాయలు సూపర్గా వచ్చినాయి అనమాట. కలర్ కూడా సూపర్గా ఉన్నాయి. అసలు ఇష్టం గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అనమాట. అక్కడే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కదా, అసలు సూపర్గా ఉన్నాయి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా, అసలు చూడండి గుత్తులు గుత్తులు వచ్చేసినాయి అనమాట. చూడడానికి అయితే చెట్టు చిన్నగా ఉంది అసలు, కానీ సూపర్గా వచ్చినాయి అసలు వంకాయలు. అయితే మనమైతే తెంపేసుకుందాము. చూడండి, మనకు తెంపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. వావ్, చూడండి మన కూరకి అయిపోతాయి. ఇవి దగ్గర అద్దెకి వెళ్తే కావచ్చు. మస్తుగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. చూడండి సూపర్ ఉన్నాయి కదా. మనం మన బుట్టలు వేసుకుందాం. ఇవి బంతిపూలకి కవర్ పక్కన పెట్టేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఈ తెల్లంకాయలు అయితే ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మనం ఇవి 2-3 డేస్ అయినా తెంపుకుందాం. సూపర్గా ఉంటాయి. లేతగా అనుకుందాం. అప్పుడు 2 డేస్ తర్వాత ఆల్రెడీ 2 టైమ్స్ అనుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము వంకాయల హార్వెస్టింగ్ ఆల్రెడీ ఈరోజు వీడియో అప్పుడు వేసిన చూడుది, మంచిగా ఉంటుంది. చూడండి ఇంకా ఇక్కడ ఉండని. అవునా? అయ్యో, గది ఒకటి ఉన్నాయి. ఆల్రెడీ పళ్ళ మక్కుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఒక అర్ధ కిలో మట్టుకైతే వెళ్ళినాయి ఇవి. ఇంకా నెక్స్ట్ ఇవి ఉన్నాయి. చూడండి మంచిగా గుత్తులు గుత్తులు వస్తున్నాయి. చూడు, చూస్తున్నారా? 2-3 సార్లు హార్వెస్టింగ్ చేసినాము, అయినా కూడా ఎంత బాగా వస్తున్నాయి. చూడు, వంకాయలు అయితే మనకు రంది ఉండదు. బయట కొనుక్కోవడానికి అయితే అవసరం లేదు మనకి, ఇంకా బయట కొనుక్కోవడం. ఏంది మమ్మీ? ఆడోటి చాలా అవి మళ్ళీ అవి చిన్నగా ఉన్నాయి కదా. అట్లే మనము ఇంకా ఏం తెంపుకునే, ఇప్పుడు కొత్తిమీర తెంపుకున్నాం. కొత్తిమీర, టమాటా. మనకి టమాటా కూడా ఎంత మంచిగా అయితే చూడండి. ఇగో టమాటాలకి మనకి రంది ఉండదు. ఒక 10-15 డేస్ అయితే మంచిగా మగ్గిపోతాయి. చూడండి మంచిగా గుర్తులు కాస్తున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఫ్రెండ్స్, అసలు పచ్చిమిరపకాయలు కూడా సో ఎంత బాగున్నాయి, అసలు గుర్తులుగా ఉన్నాయి. మొన్ననే తెంపిన అసలు, అయినా కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మనం ఇవి మందు లేకుండా ఆర్గానిక్ వండించుకుంటాం కదా, సూపర్ ఉన్నాయి అనమాట. మనకి హెల్త్ కూడా మస్తుగా మంచిది. నెక్స్ట్ మనం తోటకూర తెంపమ్మా. కొత్తిమీర తోటకూర తెంపన్నా. మళ్ళీ టమాటాలు ఫ్రెండ్స్, ఇంకో చూడండి టమాటాలు కూడా వన్నీ. చూడండి మనం బ్లాక్ టమాటోస్ అనుకున్నాం కదా, మంచిగో రెడ్డిష్గా భలే వచ్చినాయి. ఇవి చూడడానికి ఎంత బాగున్నాయి. చూడండి ఇవి మనం తెంపేసుకుందాం ఇప్పుడు హార్వెస్టింగ్. నీ చేతులతో చేయి మమ్మీ. అబ్బా నువ్వు అది తెంపుతావు, టమాటాలు తెంపు. చూడండి ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ కూతురు వచ్చిందనమాట నిన్న. ఇంకా తోట చూస్తాను అనేసరికి తీసుకొచ్చిన. చూడండి తెంపు. ఇక్కడ తెంపిస్తాయి. రెండు కూడా పగిలిపోతున్నాయి అసలు టమాటాలు అయితే, మరి ఎందుకో తెలీదు. ఇది కూడా ఇటు సైడ్ కూడా చూడు, అది బాగుందా చూడు.
కొంచెం బూజు పట్టినట్టు అయినాయి చూడండి. కొన్ని అయితే ఇట్లా అవుతున్నాయి టమాటాలు. ఇంకా కాయలు అయితే మస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మస్తుగా వెళ్తాయి. ఇంకా మనకి చాలా ఉన్నాయి. చూడండి ఇవి కూడా ఒక అర్ధ కిలో అవుతాయి కదమ్మా. ఒక అర్ధ కిలో అయినాయి టమాటాలు అయితే మనకి. నెక్స్ట్ మనం తోటకూర తెంపేద్దాం. మమ్మీ తెంపు మమ్మీ. ఇట్లా డైరెక్ట్ వీకేస్తే అయిపోతుంది మనకి. రేపు మండే కాబట్టి అనుకోవచ్చు మంచి ఈజీగా. గిదే ఏం తోటకూర అది అక్కడ పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మమ్మీ అలాగే మా కూతురు అలాగే నేను ముగ్గురం కలిసి తోటకూర తెంపేస్తున్నాం. ఇలా పచ్చిగా ఉంది ఎందుకంటే వర్షాలు బాగా కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా మీ ప్రాంతాల్లో వర్షాలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. కానీ వంకాయలు కూడా వెళ్తాయి మమ్మీ. ఇట్లా పట్టుకో. ఒక పావుకిలన్నీ మా వెళ్తాయి ఈజీగా. హాయిగా స్టార్ట్ అవుతుంది పురుగు. తెంపేసేయాలి మనం. చూడండి ఫ్రెండ్స్, పిందెలు అయితే ఎంత ముద్దుగా వస్తున్నాయి వంకాయలు అయితే. కానీ వంకాయలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వంకాయలు అయితే. కానీ మొలిచింది కానీ గడ్డే చాలా మొలిసింది మన తోటకూర కంటే కూడా. కానీ గడ్డి మందు కొట్టాలి, ఏ మందు కొట్టాలి, ఆ మందు కొట్టాలి అనేసి అంటారు. కానీ నాకు వీటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎంత వీలైతే అంత ఆర్గానిక్గా వండించుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఏదైనా దుక్కి మందు లాంటిదంటే అవంతా ఎఫెక్ట్ ఉండదు. అందుకోసమని అలా అప్పుడప్పుడు వాడుతుంటాను. కొంచెం తెల్లగా ఉన్నప్పుడు ఇట్లా పచ్చగా కావడానికి అట్లా వాడేస్తాను. ఇది చూడండి తెల్లగా ఉంది కదా. కానీ దీనికి మనం దుక్కి మందు కానీ యూరియా కానీ చల్లితే పచ్చగా మంచిగా వస్తుంది. కానీ అవి కూడా చల్లట్లేదు దీనికైతే. ఇదంతా మంచిగా తీసేసి ఈ 2 మడులు మళ్ళీ మంచిగా మనం వేసుకుందాము. సూపర్గా ఉంటుంది. ఇక ఓకే ఫ్రెండ్స్, ఒక కట్ట అయితే తెంపినాం మనం తోటకూర. ఇవి చూడండి ఈతనార అంటారు వీటిని. అయితే ఈత చెట్టు నుంచి తీసుకోవచ్చు. అయితే మన పక్కన పెద్దమ్మ ఉంది కదా, ఆమె మార్కెట్కి తీసుకోవచ్చు అనమాట కూరగాయలన్నీ. ఆమె ఎక్కువ తోటకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లినారు అలాంటివి బాగా పండిస్తుంది అనమాట. ఒకరోజు మీకు వ్లాగ్ చేసి చూపిస్తా, సరేనా. అయితే ఆ పెద్దమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఇవైతే మనం ఇవి కట్టలు కట్టేసినాం అనుకో ఇంకెట్టు పోవు. చూడండి మంచి ముద్దుగా. ఈ మట్టి అయితే మనం గడిగేసుకుందాం. తర్వాత ఒక కట్ట, ఇది పెద్ద కట్ట. చిన్న గడతారు ఫ్రెండ్స్. నిజంగా 20 రూపాయలకు 2, 3 అట్లా ఇస్తారు. కూరగాయలకు ఉన్నంత రేట్ ఇప్పుడు ఎక్కలేదన్నమాట. కూరగాయలకు మస్తు రేట్ ఉంది. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక 2 కట్టలు తెంపేసుకుందాం. ఎందుకంటే మనకు ఆ కట్ట సరిపోదు కాబట్టి పట్టపడ తెంపేసుకుందాం తోటకూర. ఓకే ఫ్రెండ్స్, చూడండి అమ్మ తెంపుతుందన్నమాట. నేను కట్టలు కట్టేసి పక్కన పెడుతున్నా. మళ్ళా అంత సిదుగా అయిందనుకో ఖరాబ్ అయిపోతుంది. మనం ఇంట్లోనే అనుకుంటాం కాబట్టి మొత్తం ఒకటి దగ్గర కట్టేస్తున్నా. ఇంకా అమ్ముకునే వాళ్ళైతే కొంచెం కట్టేస్తారు. మనకి అవసరం లేదు కాబట్టి మనమే అనుకుంటాం కాబట్టి ఒకటి దగ్గర కట్టేసిన. మమ్మీ చాలుతాయి, మమ్మీ చాలుతాయి. అది కట్టువి, అది కాదు ఇట్లా పట్టుకో. ఒక
ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని కడుగుతుంది. కడగచ్చు ఇట్లా చూస్తే అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తోటకూర అయితే అమ్మకి ఇచ్చేసిన. మన నెక్స్ట్ కొత్తిమీర తెంపేసుకుందాం. ఎందుకంటే మనకి ఏ కూరలోకైనా కూడా మనకి కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ కదా, అందుకోసమని కొత్తిమీర తెంపుకుందాం. మనం చాలా పెద్దగా అయిపోయింది ఫ్రెండ్స్, మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా. మనము మంచిగా ధనియాలు వేసుకునేది ఎందుకు, మన కొత్తిమీర తెంపుకొని కూరలు వేసుకోవడానికే కదా, అందుకే కొత్తిమీర తెంపుకొని పోదాం. సరేనా? అయితే ఫ్రెండ్స్ ఇక మనం నెక్స్ట్ అయితే కొత్తిమీర తెంపుకుందాము. స్మెల్ అయితే అమోఘం, అసలు సూపర్గా ఉంది. అసలు ఫ్రెష్ కొత్తిమీర అసలు సూపర్గా ఉందన్నమాట. అయితే ఈ కొత్తిమీర ఆల్రెడీ నేను 2-3 సార్లు తెంపకపోయినా మీకు ఉంచలేదు, కానీ మంచిగా మొలిచింది ఫ్రెండ్స్. నిజంగా మనము ఇంత ముందు వాటికంటే ఈసారి మంచిగా వచ్చింది కొత్తిమీర అయితే. ఈ కొత్తిమీర మంచిగా తీసుకొని పోయి మంచిగా కూరలు వేసుకొని తిని ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? కానీ ఇలా మన చేతులతో పండించేసుకొని ఇలా తెంపుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ ఫీలింగే వేరుంటుంది అనమాట. నేనైతే హ్యాపీ ఫ్రెండ్స్. ఇంతకుముందుకు అనుకునేదాన్ని మంచిగా ఇలా పండించేసుకొని తెంపుకొని కూర వండుకోవాలన్న చిన్న కోరిక ఉండే, ఆ కోరిక అయితే నెరవేరిపోయింది. కానీ కొంచెం అక్కడక్కడ గడ్డి ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండిస్తున్నాం కదా, ఎలాంటి మందులు వేయకుండా పండిస్తున్నాం కాబట్టి కొంచెం గడ్డి అయితే ఎక్కువ ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఒకసారి దగ్గర నుంచి ఇట్లా అర్థం ఇట్లా ఇట్లా చూస్తున్నారు ఎంత బాగుంది, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా తెంపుకుందాం, మనం ఒక 2-3 గంటలు తెంపుకొని పోదాం. లేనప్పుడు అంటే ఎలా కొనుక్కొని తిన్నాం, లేకున్నా మన అడ్జస్ట్ అయిపోయినాం. కానీ ఉన్నప్పుడు మేము ఎందుకు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకు ఎలాగ మంచిది కాబట్టి గిన్నె తీసుకుని ఇంత తీసుకున్నాం. సరేనా? ఇంక ఇది చాలా మంది కూడా తెంపిస్తూనే ఉన్నాను. అంటే మనకు కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచుతున్నాను అనమాట. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇలా 2 కట్టలు అయితే మంచిగా 2 కట్టలు కట్టేసుకుందాం. ఇంకా అయితే తోటకూర ఉంది ఫ్రెండ్స్, అక్కడ చూడండి తోటకూర ఆకులు ఉన్నాయి. వీలైతే అవి కూడా తెంపుకొని పోదాం, ఎందుకంటే అవి కూడా తినొచ్చు అనమాట. మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే కట్టలు కట్టిస్తాను. అమ్మా, అది గంగవేలి కూర ఉంది, తెంపన్నా? తోటకూర ఉంది, గంగవేలి కూర గది. రేపు పప్పేసుకుని అనుకుందామే. అంది మంచి పెద్ద కదా ఇట్లా పట్టుకో. అది తోటకూర కడిగినవి అది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇంకేం హార్వెస్టింగ్ చేద్దాం. ఒక దగ్గర పెట్టుకో, కట్టలు పెట్టుకో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే మనము ఫస్ట్ వంకాయలు, టమాటాలు, అలాగే తోటకూర, కొత్తిమీర తెంపుకున్నాం కదా. నెక్స్ట్ మనం బంతిపూలు తెంపుకుందాం, ఎందుకంటే రేపు సోమవారం కదా, శివ కోసం ఖచ్చితంగా మనకి బంతిపూలు కావాలి. అందుకోసం అని బంతిపూలు అయితే తెంపుతాం.
కానీ బంతిపూలు అయితే ఇంకా ఎండకి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. కానీ నెక్స్ట్ ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. కానీ అన్ సీజన్లో బంతిపూలు పూస్తాయో చెప్పండి. ఇప్పుడు ఒక నర్సరీలో బంతిపూలు దొరికితే కనుక పెట్టొచ్చా చెప్పండి నాకు ఒకసారి. దొరికితే నారు తెచ్చి పెట్టు మళ్ళీ నర్సరీలో తెచ్చి పెట్టు మళ్ళీ నర్సరీలో దొరికితే పెట్టచ్చు. నలభై రోజులకు దొరికిన పెట్టచ్చు, లేకుంటే 80 డేస్ పడుతుంది. 80 రోజులు 2.5 నెలలు 3 నెలలు అనుకో. కానీ బంతిపూలు ఎంతో భలే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, నిజంగా సూపర్ అనిపిస్తుంది. వీడియో తీసుకుంటూ మామూలు అయితే బంతిపూలు తెంపింది. ఓకే అండి. గిట్ ఉన్నాయిగా. కానీ ఫ్రెండ్స్ ఇంకా అరటి చెట్టు చూసిరా ఎంత పెద్దగా అయిందో. మంచిగా ఒక్కొక్కరు మంచిగా తినొచ్చింది అన్నము, మంచిగా పెద్దగా తినొచ్చు అండి. సూపర్గా వచ్చేసింది. అది ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి తోటకూర, అలాగే కొత్తిమీర, బంతిపూలు, అలాగే వంకాయలు, టమాటాలు చూడండి ఈరోజు మన తోటలో ఈ హార్వెస్టింగ్ అన్నట్టు. చూసిరా ఎంత హ్యాపీగా కదా నిజంగా. అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. మన సొంత తోటలో ఇలా తెంపుకొని కూరని కొందింటే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Bye.